ఈ పీపీపీ విధానం పెట్టడం తప్పే అంటారా? గత వైసీపీ గవర్నమెంట్లో మీరు చేసిన అప్పులు అంతా ఇంత కాదండి. దానివల్ల ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేక ఇబ్బందులు పడుతూ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిందంటే పీపీపీ గురించి తెలుసుకోవాలి ఫస్ట్. తర్వాత ఈ మీడియా దగ్గర మేము మాట్లాడాలి. ఇదే మాట్లాడుతామంటే అది ఉన్న క్రెడిట్ పోగొట్టుకోవడానికి తప్ప ఇంకేం కాదు. ఈ విధానం అనేది భారతదేశంలో ఇప్పుడు ఏదో మెడికల్ కాలేజీకి అన్వయించుకోవడం తప్పు. ఆల్రెడీ ఇది పివి నరసింహారావు ఉన్నప్పుడు 91 నుంచే అన్ని రంగాల్లో కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది జరుగుతూ ఉంది. ఇది ఒక భారతదేశంలో ఒక విధానంగా తీసుకున్నారు. అంటే ఎలా చూడాలి? అంటే నవరత్నాలు బాగున్నాయా, సూపర్ 6 బాగుందా? నిజంగా అలాంటి సిచ్యువేషన్ జరుగుతుందా? మీరు నవరత్నాలు అమలు చేసి ప్రజలు మీ వల్ల అంత హ్యాపీగా ఉండుంటే 150 సీట్లలో కనీసం మీ మీద వ్యతిరేకత వస్తే ఒక 5 సీట్లో 10 సీట్లో తగ్గాలి. కనీసం మీకు 140 130 సీట్లన్నా రావాలి. అలాంటిది 11కు పడిపోయారు అని చెప్పేసి అంటే ప్రజల్లో మీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి అతి తీవ్రంగా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఏదో తప్పు చేశారు అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇదేంటండి పీపీపీ విధానం అంటే ఏంటి? అసలు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు? అసలు ఇది ఏంటిది ఇలా పెట్టడం? ఈ పీపీపీ విధానం పెట్టడం తప్పే అంటారా? ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద ఏవైతే కొత్తగా మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ చేయకుండా ఆ గత ప్రభుత్వంలో వదిలేసినటువంటి ఏవైతే అవన్నీ కంప్లీట్ చేసేసి దాని ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందించడంతో పాటు సమాజానికి కావాల్సినటువంటి డాక్టర్లను ముందు మనం సొసైటీలోకి పంపించాలి. ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్ బయటకు వస్తున్నారు, తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ బయటకు వస్తున్నారు. అదే తరహాలో అదే రేషియోలో మెడికల్ బయటికి రావట్లేదు. ఇప్పుడు కనీసం 100 మందికి 150 మందికి ఒక డాక్టర్ ఉన్నారు అనుకోండి, చాలా వరకు మరణాలను మనం అదుపు చేసుకోవచ్చు. ఏదైనా యాక్సిడెంట్ కేసు కానివ్వండి, లేదంటే ప్రెగ్నెంట్ కేసు కానివ్వండి, లేదంటే రూరల్లో వర్క్ చేయడం కోసం కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు రావాలి అంటే ముందు డాక్టర్స్ బయటికి రావాలి. ఆ డాక్టర్స్ ని బయటికి తీసుకురావాలి అని చెప్పేసి అంటే దానికి తగ్గట్టు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలనుకుంటే గవర్నమెంట్ దగ్గర ప్రజెంట్ ఇన్కమ్ లేదు, ఉన్నాయన్నీ అప్పులకి వడ్డీలకి అట్లకి సరిపోతాయి. ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ చేయాలి. గత ప్రభుత్వం చెప్పింది, గొప్పగా చెప్పింది, జిల్లాకు మెడికల్ కాలేజ్ కడతాము. ఆ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చెప్పింది ఏంటంటే ఆ మెడికల్ కాలేజ్ ముందుకి వెళ్ళగానే మనం అనేలాగా ఉంటది అని చెప్పేసి నేను ఎక్స్ప్రెషన్ తో కూడా చెప్పారు మనకి. కానీ నిజంగా అలాగ ఉన్నాయా అంటే మా అయితే 2 3 జరిగినాయి. మరి మిగతా జిల్లాల పరిస్థితి? సో ఇప్పుడు మనకు అవకాశం లేనప్పుడు ఏదో రకంగా ముందు మనకి ప్రజలకు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అందించడం కోసం పీపీపీ విధానంలో వెళితే తప్పు లేదు అనేది నా ఆలోచన. ఒకవేళ వెళ్ళినా దానివల్ల ప్రజలకు ఏమైనా నష్టం జరుగుతుందా, మేలు జరుగుతుందా, అది మనం చూసుకోవాలి. పీపీపీ విధానంలో మనం వెళ్తున్నాము, గవర్నమెంట్ చెప్తుంది ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పేసి, ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అట్ ద సేమ్ టైం మళ్ళీ రేపొద్దున ఏదో ఇన్సూరెన్స్ కూడా తీసుకొస్తుంది స్టేట్ గవర్నమెంట్. ఫ్యామిలీ మొత్తానికి 25 లక్షల కవరేజ్ ఉండేలాగా ఇన్సూరెన్స్ తీసుకొస్తున్నాను. ఒకవేళ అదే కనుక జరిగితే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకి గవర్నమెంట్ హాస్పిటల్ తో సంబంధం లేకుండా ఎక్కడైనా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఏపీలో. సో అట్ ద సేమ్ టైం ముందు మనకి ఏంటంటే అవన్నీ చేయడం కోసం పెరుగుతున్న జనాభాతో పాటు మెడికల్ కూడా కావాలి. కాబట్టి ఈ ప్రయత్నం ఒకసారి చేసి చూస్తారు. ఒకవేళ నిజంగా అవ్వలేదు అనుకోండి, ఆ రోజున ఒకవేళ మరి రేపొద్దున రాబోయే గవర్నమెంట్ మాదే అని చెప్పేసి అంటున్నారు కదా, ఒకవేళ ఆ విధానం నచ్చకపోతే ఇప్పుడు ఎన్ని ఆపలేదు. ఆయన గవర్నమెంట్ కి రాగానే ఆయనకి నచ్చలేదు, అమరావతిలో ప్రజావేది కూల్చేశారు, లేదు పోలవరం ఆయన కట్టడం ఇష్టం లేదు, పోలవరం ఆపేశారు, రాజధాని కన్స్ట్రక్షన్ నచ్చలేదు, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా ఇక్కడే ఉంటాను, ఎవరు చెప్పారు మీకు అని చెప్పేసి మన రోజెక్క అయితే మరి ఇంకా గొంతు చించుకొని అరిసింది. కానీ ఏమైపోయింది, ఇలాంటివన్నీ బోల్డ్ జరిగినాయి. రేపు పొద్దున్న వాళ్ళు నిజంగా మీరే కనుక వస్తే మీకు నచ్చకపోతే అప్పుడు మీరు ఆపేయండి. ఆపేశారు కదా, పోలవరం ఆపేశారు, కానీ రాజధాని ఆపేశారు. ఎక్కడో ఎందుకంటే మన వైజాగ్ లో రైల్వే జోన్ కావాల్సినటువంటి సైట్ ఇవ్వండి రా బాబు అని చెప్పేసి ఆ సైట్ ని అలొకేషన్ ఇవ్వలేదు వీళ్ళు. మన వైజాగ్ సంబంధించింది ఉత్తరాంధ్రకు ఒక రకంగా మణిహారం లాంటిది అది. వైజాగ్ నేను క్యాపిటల్ సిటీ చేస్తాను, వైజాగ్ ఇక్కడికి వచ్చేస్తాను, వైజాగ్ ఏదో ప్రపంచ పటంలో దీన్ని ఒక అత్యధిక ఇన్కమ్ వచ్చే సిటీలాగా దీన్ని క్రియేట్ చేస్తానని చెప్పిన మనిషి కనీసం దానికి ఒక జోన్కి సంబంధించినటువంటి సైట్ అయిన ఎలకేషన్ ఇవ్వలేదు. సో గవర్నమెంట్ మీద ఏదో విమర్శ చేయాలి, లేదంటే వాళ్ళని ఏదో అనాలి కాబట్టి అనడం కాకుండా ప్రజలకి ఏది అవసరమో, ఒకవేళ నిజంగా చేస్తున్న పని వాళ్ళకి ఉపయోగపడుతుందా లేదా అనే ఉద్దేశంలో వాళ్ళు ఆలోచించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే, ఒకవేళ నిజంగా మీరు ప్రతిపక్ష హోదా కావాలని అనుకుంటున్నప్పుడు, ఇప్పుడు వరకు అదే గోల్ చేస్తున్నారు కదా, ప్రతిపక్ష హోదా కావాలని అనుకుంటున్నప్పుడు నిజంగా
ప్రతిపక్ష హోదాలో ఉండి వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు ఆ పొజిషన్ తీసుకొని వాళ్ళకి జనాలకి ఏదైతే ఉపయోగం ఆ విధంగా సజెషన్స్ ఇవ్వండి. ముందు అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళి ప్రజలకు ఉపయోగపడేలాగా 4 ముక్కలు చెప్పండి, వాళ్ళకి ఏదో అవసరం దాని గురించి గుర్తించండి, గవర్నమెంట్కి సజెషన్ ఇవ్వండి. అప్పుడు ఆటోమేటిక్ ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు. ఇప్పుడున్న 11 రేపొద్దు 110 అవుతాయి. అలా కాకుండా వచ్చిన ప్రతిదానికి నేను అడ్డుగా పడుకుంటాను, అరే ఆపేస్తాను, నేను చేసేస్తాను, రేపొద్దున వస్తే చేస్తానంటే అప్పటి వరకు ముందు ప్రజలు ఉండాలి కదా, వాళ్ళ అవసరాలు తీర్చే వాళ్ళు కావాలి కదా. సో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం. అంటే నవరత్నాలు మేము అన్ని చేసాము, అంతా బాగున్నాయి, ఇప్పుడు ప్రజలు మాకు ఎంతో సహకరించలేదు, అసలు ప్రజలు మాకు సహకరిస్తారు అనుకున్నా సహకరించలేదు, ఇప్పుడు సూపర్ 6 అంటున్నారు, ఆ సూపర్ 6 ఏమీ అమలు కాలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎలా చూడాలి? అంటే నవరత్నాలు బాగున్నాయా, సూపర్ 6 బాగుందా? అంటే నవరత్నాలు బాగుందా, సూపర్ 6 బాగుందా అనే విషయం పక్కన పెడితే, మీరు నవరత్నాలు నిజంగా అమలు చేశాము అని చెప్పేసి అంటే ప్రజలు మిమ్మల్ని మోసం చేశారా? నిజంగా అలాంటి సిచ్యువేషన్ జరుగుతుందా? మీరు నవరత్నాలు అమలు చేసి ప్రజలు మీ వల్ల అంత హ్యాపీగా ఉండుంటే 150 సీట్లలో కనీసం మీ మీద వ్యతిరేకత వస్తే ఒక 5 సీట్లో 10 సీట్లో తగ్గాలి, కనీసం మీకు 140 130 సీట్లన్నా రావాలి. అలాంటిది 11కు పడిపోయారు అని చెప్పేసి అంటే ప్రజల్లో మీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది. మీ మీద ఉన్న వ్యతిరేకత అవతల వాళ్ళకి ప్లస్ అయింది, అది మీరు ఆలోచించుకోవట్లేదు. ఇప్పుడు ప్రజల మీద నిందేస్తే రేపు రాబోయే ఎలక్షన్స్ లో కూడా మళ్ళీ మీరు విజయం సాధించలేరు. సో ప్రజల్ని తప్పు పట్టడం కాదు, ప్రజలు మమ్మల్ని నమ్మారా నమ్మలేదా, మాకు ఓటేశారా లేదా అనే విషయం పక్కన పెడితే, మీరు అమలు చేసిన నవరత్నాల్లో లోపం ఉందా, అమలు చేసిన విధానంలో లోపం ఉందా, లేదా మీరు ఏవైతే ఎమ్మెల్యేలు ఎంచుకున్న క్యాండిడేట్లలో లోపం ఉందా, లేదా మీరు చేసిన పరిపాలన లోపం ఉందా, అవన్నీ మీరు దానికి సంబంధించిన ఏదైతే మీరు పార్టీలో అంతర్గతంగా మీరు చేసుకోవడం మానేసి ప్రజల మీద నిందేసి వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు, వాళ్ళ వల్ల మేము నష్టపోయాము, వాళ్ళకి ఇవన్నీ ఇచ్చాము ఫెసిలిటీస్ ఇచ్చుంటే మీరు ఎందుకు నష్టపోయారు, ఎక్కడ దెబ్బతిన్నారు? సరే ఇప్పుడు సూపర్ 6 అంటారా? సూపర్ 6 అనేవి ఏవైతే గవర్నమెంట్ లో భాగంగా మహా అయితే 15 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఆయన 4,000 రూపాయలు కూటమి ప్రభుత్వం వస్తే ఇస్తామని చెప్పేసి అన్నారు, అనుకున్నట్టు 4,000 రూపాయలు చేశారు. నిన్నగాక మొన్న ఉచిత బస్సు అన్నారు, ఉచిత బస్సు ఇచ్చారు. తర్వాత ఆటో సోదరులకి ఏవైతే ఇస్తారో అవి ఇచ్చారు. తర్వాత పిల్లలకి సంబంధించిన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము వేస్తామని చెప్పేసి అన్నారు, 15,000 రూపాయల చొప్పున అవి వేశారు. ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. జరగలేనిది ఏదైనా ఉంటే అది జరగకపోవడానికి రీజనో, లేదంటే చేయకపోవడానికి, ఒకవేళ ఏమన్నా చేయలేనిది ఏదైనా అసెంబ్లీకి వెళ్ళి ఖచ్చితంగా గవర్నమెంట్ నిలదీసే అధికారం వీళ్ళకి ఉంది కాబట్టి అది అక్కడ నిలదీయండి. అది ఒకవేళ మీరు నిలదీస్తే అది ప్రజలకే కదా ఉపయోగం. అవతల వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తుంటే ఆ తప్పుని మీరు ఎత్తి చూపిస్తే అది మీకే లాభం. రేపొద్దున మీ గవర్నమెంట్ ఒకవేళ మళ్ళీ ప్రజలు మిమ్మల్ని నమ్మొచ్చేమో, అలాంటి అవకాశాన్ని మీరే పాటు చేసుకుంటున్నారు. ముందు వెళ్ళాలి కదా, అసెంబ్లీకి వెళ్ళాలి, మండలికి వెళ్ళాలి. అవన్నీ మానేసి వెళ్ళిన వాళ్ళు ఏమో టీలు కాఫీల గురించి మాట్లాడతారు, మాకు అవి పుల్లగా ఉన్నాయి, చప్పగా ఉన్నాయి, ఉప్పుగా ఉన్నాయి అని. ఈయనేమో నేను అసలు వెళ్ళను అంటాడు. మరి ప్రజా సమస్యల గురించి మాట్లాడేది ఎవరున్నారు అక్కడ? మనకు ఆ ప్రతిపక్ష హోదా కావాలనుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మన బాధ్యత మనం నిర్వర్తిస్తే ఎమ్మెల్యేగా నేను చేయాల్సిన పని నేను చేయాలి కదా. లేదా అది కూడా నేను చేయలేనంటే ఎమ్మెల్యేగా రిజైన్ చేసేస్తే బెటర్ అనేది నా ఉద్దేశం. సార్ 2029 ఎలక్షన్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉందంటారా? మీకు తెలిసి ప్రజలు నమ్మి ఓటేస్తారా మళ్ళీ? ఈ విధంగా ఉంటే మాత్రం కష్టం అండి, అవకాశాలు లేవు. ఎందుకోసం అంటే ఈ లోపు ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి రావాల్సినటువంటి నిధుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారు. ఇటు రైల్వే జోన్ కానివ్వండి, లేదంటే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన అడ్వాన్సులు కానివ్వండి, లేదంటే మన రాజధానికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్లకు సంబంధించిన అడ్వాన్సులు కానివ్వండి, తర్వాత నరేగా నిధులు కానివ్వండి, లేదంటే ఇప్పుడు హాస్పిటలైజేషన్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రారంభిస్తుందో, కన్స్ట్రక్షన్ చేయాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుందో వాటన్నిటిని ఆంధ్రప్రదేశ్కి తెచ్చుకోవడం కోసం ఈ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తుంది. వాటితో పాటు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఐటీ కంపెనీస్ కానివ్వండి, లేదంటే మన ఏరోనాటికల్ సంబంధించిన కంపెనీస్ కానివ్వండి, లేదా ఇప్పుడు మన పోర్టుకి సంబంధించినవి కానివ్వండి, ఇలాంటి వాటి మీద గవర్నమెంట్ దృష్టి పెడుతుంది. ఈ కూటమి ప్రభుత్వం నుంచి వాళ్ళు కావాల్సినవన్నీ కూడా అక్కడి నుంచి తెచ్చుకొని ఈ ప్రజలకు చేయాల్సినవన్నీ కూడా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేదంటే వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళు ఫిల్ఫిల్ చేస్తున్నప్పుడు ప్రజలు పక్కదారి చూడరు అనేది నా ఉద్దేశం. ఇంకా అంత అవకాశం ఉండకపోవచ్చేమో, ఇదే ప్రభుత్వం కంటిన్యూ అవ్వడానికి 100% అవకాశాలు మెండుగా ఉన్నాయనేది నా అభిప్రాయం. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తున్నారు అని చెప్పేసి పదే మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు. అసలు ఎలా చూడాలంటారు ఈ పీపీపీ విధానం గురించి? మీరు ఏం చెప్తారు? ఈ పీపీపీ విధానం అనేది చాలా మంచి విధానం అండి. ఎందుకంటే వైద్య విద్య చేపట్టిన ప్రతి విద్యార్థికి, ప్రతి ఒక్క డాక్టర్కి ఒక పని అనేది మన చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో ఒక పని కల్పిస్తున్నారండి. ఆ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు భ్రష్టు పట్టించే విధంగా ప్రయత్నాలు చేయడం అనేది మటుకు దురుద్దేశంగా భావించి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి విధానాలు మానుకోవాలని గట్టిగా చెప్తున్నానండి. అంటే ఇప్పుడు మళ్ళీ ఈ పీపీపీ విధానం రద్దు చేసి మళ్ళీ పాత స్థితికి తీసుకొని రావాలి అనుకుంటే ప్రభుత్వం లోటు బడ్జెట్ ఉంది. ఈ లోటు బడ్జెట్ ని మళ్ళీ ఎలా భర్తీ చేస్తారు?
గత వైసీపీ గవర్నమెంట్ లో మీరు చేసిన అప్పులు అంతా ఇంత కాదండి. దానివల్ల ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేక ఇబ్బందులు పడుతూ కొన్ని సంక్షేమ పథకాలని చేస్తునేటప్పుడు మీరు మంచి ఉద్దేశంతో వాటికి సపోర్ట్ చేయాలని నా ఆలోచన అండి. అది కాకుండా మీరు ప్రతిసారి కూడా కూటమి ప్రభుత్వాన్ని ఏదో ఇరకాటంలో పెట్టి వాళ్ళని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలన్న ఆలోచన కూడా మంచిది కాదని నేను భావిస్తున్నానండి. అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి 2029 ఎన్నికల్లో ప్రజలు నమ్మి ఓటేసే పరిస్థితి ఉందంటారా? మీరు ఒక నవరత్నాలు అనే ఒక సంక్షేమ పథకాలు విడుదల చేశారు. విడుదల చేసిన పథకాలు ఈ రోజు వరకు అవి మీరు నిజంగా ఒక మంచి భావంతో చేసేటట్లయితే మీ గవర్నమెంటే వచ్చును. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మి అధికారం ఇచ్చారు అని అంటే గత ప్రభుత్వంలో మీరు చేసిన అన్యాయాలు అక్రమాల వల్లనే కదా ఈ విధానం ప్రజలు చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి కూటమి ప్రభుత్వానికి నమ్మి ఈ రోజు అధికారాన్ని ఇచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ పీపీపీ విధానాన్ని బట్టి చూస్తే అంటే ఆయన పెట్టిన ఈ పీపీపీ విధానం గతంలో కూడా ఉంది. గతంలో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ పీపీపీ విధానం అనేది ఉన్నది. అలాంటిది ఈ పీపీపీ విధానాన్ని అసలు రద్దు చేయాలి, ఇది చంద్రబాబు నాయుడు ఏదో తప్పు చేసేస్తున్నాడు అనే యాంగిల్లో మాట్లాడుతూ ఉన్నారు మరి వైసీపీ వాళ్ళు. మరి దానికి ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు విధానం మనకు అర్థమైంది కదండి. ఏ మాట చేసినా ఏది చెందినా ఏదో కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలన్న ఆలోచనే తప్ప అసెంబ్లీకి వచ్చి ఈ రోజు వరకు వచ్చి ఏమైనా అతను వచ్చి ప్రజల గురించి ఏమైనా వచ్చి మాట్లాడారండి? ఏవైనా ఒక సంక్షేమ పథకాలు చేపట్టారంటే ఏదో విధంగా అడ్డుపుల్ల వేసి కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా నిందల పాలు చేయాలన్న ఆలోచనే తప్ప ఇలాంటి విధానాలు మానుకోకపోతే వచ్చిన ఈ 11 సీట్లు కూడా రానున్న రోజుల్లో రావని నేను అనుకుంటున్నానండి. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ పీపీపీ విధానం వల్ల చంద్రబాబు నాయుడు ఏదో తప్పు చేస్తున్నాడు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎలా చూస్తారు దీన్ని పీపీపీ విధానాన్ని? వైసీపీ నాయకులు కూడా కొంతమంది మాట్లాడలేదండి. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు ఇది ఎప్పటి నుంచి ఉంది. ఎన్టీ టైం నుంచి కూడా ఇది ఉంది పీపీపీ అనేది విధానం. పీపీపీ 3 పీలు. దాని గురించి ఫస్ట్ అది తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిందంటే పీపీపీ గురించి తెలుసుకోవాలి ఫస్ట్. తర్వాత ఈ మీడియాకి వెళ్ళి మాట్లాడాలి. అంతేగాని ఏదో వెళ్ళి మాట్లాడేసి ఏదో మాట్లాడుతున్నట్టు అది ఉన్న క్రెడిట్ పోగొట్టుకోవడానికి తప్ప ఇంకేం కాదు. ప్రజలతో ప్రభుత్వం ప్రైవేటు ప్రజలకు చేసే విధానం అది. డెవలప్మెంట్ చేసే విధానం ఎలా ఉంటుందంటే ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేనప్పుడు డబ్బులు ఉన్న చేత పని చేయించాలి. అది విధానం. అంతే తప్ప లేవని చెప్పి చేతులెట్టుకొని కూర్చుంటే జగన్మోహన్ రెడ్డికి చేతులెట్టుకు కూర్చుంటే ఎక్కడిదక్కడే ఉంటుంది. సో ఆ రోడ్లు వీటిలన్నీ అలాగుండి పెద్ద పెద్ద గొంతులడిపోయి ఉండి ఎవరన్నా పట్టుకొని అది చేయించే విధానం రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదైనా బాగు చేయడం కదా గవర్నమెంట్ అనేది. ఏంటంటే పబ్లిక్ ఇబ్బంది లేకుండా చేసే పని చేయాలి. అది చేయడం మనం అది చేయలేదు కదా. ఏదో నవరత్నాలు పెట్టేసి నవరత్నాలు అని చెప్పేసి నువ్వు ఎలాగ ఇవ్వలేక చేతులెత్తే జనాలు నీకు ఏం చెప్పారు తెలుసు కదా. కాబట్టి ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపీపీ విధానం గురించి తెలుసుకొని మాట్లాడాలి. అలాగే ఎలా డెవలప్మెంట్ చేయాలి. ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క డెవలప్మెంట్, రెండింటినీ బ్యాలెన్స్ తీసుకెళ్ళాలి. ఎక్కడైతే డబ్బులు ఉంటే వాళ్ళ దగ్గర పట్టుకునేది బాబు ఇది చేయించలే బాబు అని చెప్పి చేయించాలి. 3 మంది డబ్బులు ఉన్న ఉంటారు కానీ అలాంటి పట్టుకుని ఏదో పని చేయించి పబ్లిక్ ఉపయోగపడి పని చేయించడమే గవర్నమెంట్ చేయాలన్నమాట. అంతేగాని ఏదో లక్షలు ఇచ్చి జీతాలు ఇచ్చి ఆ సలహాదారులు పెట్టుకున్నాను, ఆ సలహాదారులు అందరూ నా చుట్టూ ఉన్నారు అని చెప్పేసి నీ చుట్టూ కళ్ళు మూసుకొని పోలు తగినట్టు 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని పరిపాలన చేసావు. ఏం చేసావు? కళ్ళు మూసుకొని పోలు తగినట్టు కళ్ళు మూసుకొని పోలు తాగితే పిల్లికి చేయడు కానీ నౌకలు చేయడు కదా. ఈ విధానం ఏంటి? ఒక డెవలప్మెంట్ 5 సంవత్సరాలు ఒక డెవలప్మెంట్ లేకుండా చేసి మరి ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చింది డెవలప్మెంట్ చేస్తుంటే దాని మీద మళ్ళీ నువ్వు వెళ్ళి ఏదైనా చెప్పాలనుకుంటే అసెంబ్లీకి వెళ్ళి చెప్పాలా. నీ 11 సీట్లు చాలు. అంతకంటే తక్కువ వచ్చిన వాళ్ళు కూడా అసెంబ్లీలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అంతేగాని నువ్వు అసెంబ్లీకి వెళ్ళడం మానేసి నాకు ఆ వాదం లేదు ఈ వాదం లేదు అని చెప్పేసి దొంగేసలు వేసి బయట తిరిగితే నీకు జనాలు అర్చించరు కదా. జనాలు గెలిపించి పంపించినప్పుడు దానికి వెళ్ళి అసెంబ్లీలో చెప్పి బాబు ఇదిగో ఇది తప్పు అయితే వ్యతిరేకించు, రైట్ హ్యాండ్ కూడా వ్యతిరేకించావు అనుకో నీకు మంగళం పడేస్తారు. మంగళమే ఇంకా మరి జనాలు ఎవరు అవుతుంది తెలిసిపోయింది. ఇంకా బాబు చాలు నీ పరిపాలన సరిపోదని చెప్పేసి పంపించారు. అది చూసుకో. అంతేగాని ఈ పీపీ విధానం గురించి వేరే చెప్పాల్సిన లేదు. చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా 82 నుంచి ఎడ్యుకేట్ అయ్యారు. 82 మంది జనాలకి రాజకీయం తెలియపోవచ్చు కానీ ఇప్పుడు అందరికీ రాజకీయాలు తెలుసు ఏం చేస్తే ఏదో అని చెప్పేసి. కాబట్టి నువ్వేదో మెడికల్ కాలేజ్ కట్టావని చెప్పేసి ఒక గ్రాఫిక్లో చూపించడం కాదు, నిజంగా కట్టి చూపించు. ఏదో ఫౌండేషన్ వేసిన దానికి కట్టేసిన అని చెప్పి గ్రాఫిక్ చూపిస్తున్నాడు మనోడు. అది కాదు, ఎన్ని కాలేజీలు కట్టావు, ఎన్ని ఏట్లు శంకుస్థాపన చేసావు, ఎన్ని కట్టవలసి ఉన్నాయి,
నేను దీపాను మిగతా మీరు పూర్తి చేయాలని చెప్పు, నీకు దమ్ముంటే నేను ఇన్ని కట్టాను, మిగతా మీరు మిగతా వాళ్ళకి శాసనం తీసుకొచ్చాను, అవి కూడా మీరు పూర్తి చేయండి అని చెప్పు. మీరు చెప్పాల్సింది అది, అంతేగాని ఇలా పీపీపీ విధానం దాంతో పాటు దీంతో పాటు ప్రతిదీ మంచి విషయాలు కూడా తప్పు పెట్టావు అనుకో, జనాలు నేను తప్పు పెట్టేస్తారు. కాబట్టి నువ్వు రాజకీయాలు ఉండాలనుకుంటే కుర్రోడివి బోల్ టైం ఉంది, మంచి భవిష్యత్తు ఉంది, నువ్వు మంచి రాజకీయాలు చేస్తే భవిష్యత్తులో ఏదో రోజు నీకు ఛాన్స్ ఇస్తారు, లేకపోతే ఇక్కడతో నువ్వు ముడుచుకొని వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఈ పీపీపీ విధానాన్ని మాత్రం నువ్వు సమర్థించాలి తప్ప విమర్శించకూడదు అనేది మా అభిప్రాయం. అప్పట్లో ప్రజావేదిక కూల్చేసిన తర్వాత దాని విలువ తెలిసింది. ఈ కరోనా వచ్చింది, ఎంతో మంది ఆ ప్రజావేదిక ఉంటే ఉపయోగపడింది అని చెప్పేసి ఎంతో మంది అనుకున్నారు. దాంతో నీ పతనం స్టార్ట్ అయిపోయింది. మంచి పనులు చేయి, ఏదైనా సరే ఎప్పుడైనా అవకాశం వస్తే మంచి పనులు చేయి రాష్ట్రానికి, అంతేగాని చేసే మంచి పనులు విమర్శించడం కాదు. విశాఖపట్నం రాజధాని కడతా అని చెప్పేసి ఎందుకు పనికిరాని బిల్డింగ్లు కట్టేసి మూడు డబ్బులు వృధా చేసి రాబడి వచ్చే మంచి కాటేజీలు ఉండేవి అక్కడ, రాబడి విశాఖపట్నం రాబడి వచ్చేది. దానివల్ల అటువంటి అన్ని కూల్చేసి ఎందుకు పనికిరాని బిల్డింగ్ కట్టి నువ్వు ఉండడం కోసం బిల్డింగ్ కట్టుకొని చెప్పేసి అది గవర్నమెంట్ రాబడి లేకుండా చేస్తావు. నువ్వు ఎటువంటి రాజధానులు కట్టావు చూశారు కదా జనాలు. కాబట్టి ఎప్పుడైనా సరే రాష్ట్రానికి ఏదైనా మంచి పని చేస్తే జనాలు హర్షిస్తారు. అది నువ్వు చేయలేదు కాబట్టి ఎక్కడితోటి నీకు పులి స్టాప్ పెడతారు. కాబట్టి ఇది ఇప్పటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వం మంచి పని చేస్తుంటే దాన్ని ఎక్కడైతే నీకు లోపం జరిగితే రాజకీయ నాయకుడు ఎప్పుడైనా సరే ఎక్కడ లోపం జరిగితే దాన్ని ఎత్తి చూపించాలి, అది లక్షణం. అంతేగాని చేసి మంచి పనులు చేస్తే విమర్శించామనుకో నీకు మంగళమే. గతంలో ఆ ఎయిర్పోర్ట్ అశోక్ గజపతిరాజు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ తీసుకొస్తే అక్కడ ఉన్న వాళ్ళందరినీ ధర్నా చేయించి ఆపించావు. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళు పూర్తి చేస్తున్నారు. పోలవరం ఆపించావు, పోలవరం ఇప్పుడు పూర్తి అవుతుంది. అమరావతి మూడో దాని చెప్పి అమరావతిని మంచి బ్రహ్మాండమైన బిల్డింగ్లు పాడు చేసావు ఈ 5 సంవత్సరాలు ఎందుకు లేకుంటాను. కాబట్టి అవన్నీ కాదు, ఒక మంచి రాజధాని సాగునీరు ఉండాలని చెప్పేసి ఒక పోలవరం ప్రాజెక్టు, అలాగే మనకి ఏ మౌలిక సదుపాయాలు ఏవి కావాలో దాని మీద దృష్టి పెట్టి పని చేసుకుంటే అక్కడ ఎక్కడైనా లోపాలు ఉంటే నువ్వు ఎత్తి చూపించి తప్పలేదు. అంతేగాని ఈ పీపీపీ విధానాన్ని తప్పు పెడితే మాత్రం నిన్ను తప్పు పెట్టి పంపించేస్తారని మా అభిప్రాయం. మెడికల్ కాలేజీ విషయానికి వస్తే పీపీపీ విధానాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది కదా, దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటారండి పీపీపీ అంటే. ఈ విధానం అనేది భారతదేశంలో ఇప్పుడేదో మెడికల్ కాలేజీకి అన్వయించుకోవడం తప్పు. ఆల్రెడీ ఇది పివి నరసింహారావు ఉన్నప్పుడు 91 నుంచే అన్ని రంగాల్లో కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది జరుగుతూ ఉంది. ఇది ఒక భారతదేశంలో ఒక విధానంగా తీసుకున్నారు. ఇప్పుడు కేవలం మెడికలే కాకుండా అన్ని రంగాల్లో ఉంది. ఈరోజు భారతదేశంలో ఎయిర్పోర్ట్లు అయితే పీపీపీలు ఉన్నాయి, నేషనల్ హైవే జాతీయ రహదారులు కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లు ఉన్నాయి. ఇక విద్యా వైద్యం అంటారు, విద్యా వైద్యం ఆల్రెడీ ఎప్పుడో 30 years బ్యాకే ప్రైవేటీకరణ అయిపోయింది. సో ఇప్పుడు మెడికల్ కాలేజీలు పీపీపీ ఇచ్చారంటే అందులో ఆశ్చర్యపోయిన అవసరం లేదు, అది ఇవ్వడానికి ఉంది, ఇవ్వచ్చు కూడా. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థకి అనుగుణంగా ప్రైవేట్ రంగంలో కాకుండా కేవలం ప్రభుత్వ రంగంలో నడపడం అనేది చాలా కష్టతరమైనది. ప్రజలు కూడా ప్రభుత్వ రంగం అనేసేపటికి చాలా చిన్న చూపుతూ ఉంటున్నారు. పబ్లిక్ ప్రైవేట్ రంగం ప్రజలే ప్రైవేట్ రంగాన్ని పూర్తిగా పాటిస్తున్నారు. అది విద్య అవ్వచ్చు, వైద్యం అవ్వచ్చు, ఇంకే రంగం అవ్వచ్చు. కాబట్టి ఈ మెడికల్ కాలేజీలు అనేవి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇవ్వడం అనేది ఎట్టి పరిస్థితిలో దాన్ని నెగిటివ్గా చూడడానికి లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ పబ్లిక్ ప్రైవేట్ రంగంలో కేవలం మెడికల్ కాలేజీలే కాదు, అనేకమున్న ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో ఉన్నాయి, గత ప్రభుత్వంలో ఉన్నాయి, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉన్నాయి, అంతకుముందు టీడీపీలు ఉన్నప్పుడు ఉన్నాయి, అంతకుముందు మళ్ళీ వయసులో ఉన్నాయి, ఇప్పుడు ఉంది. సో దీన్ని తప్పడలేదు. కాకపోతే ఆ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది కూడా ట్రాన్స్పరెంట్గా చిత్తశుద్ధి అంకిత భావంతో ప్రభుత్వంగా అమలు చేస్తే ప్రజలకి అర్జెంటుగా ఇమీడియట్గా 1.5 yearలో ప్రభుత్వం తీసుకొస్తామంటుంది 2 yearsలో. అది ప్రైవేట్కి పబ్లిక్కి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి నా భావన. చంద్రబాబు నాయుడు గారు ఏదో తప్పు చేశారు, ఇది పీపీపీ విధానాన్ని తప్పు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడే మాటలు అసలు ఎలా చూడాలంటారు? అది ఏదో పాలక పక్షాలను ప్రతిపక్షం విమర్శించాలని విమర్శిస్తారు తప్ప అందులో సబ్జెక్ట్ అయితే లేదు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంది విధానపర నిర్ణయము, దాన్ని ఆమోదించి అమలు పరుస్తున్నారు. కాబట్టి పబ్లిక్ కూడా దాన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను.